పదో పాఠం పవర్కి అందుబాటులో ఉండటం. గురువారం 17 తారీఖు ఆగస్టు 1961 సంవత్సరం. నేను నా కారులో నుండి దిగగానే నాకు బాగోవట్లేదని డాన్యవాన్కి ఫిర్యాదు చేశాను. కూర్చో కూర్చో మృదువుగా అతను అని నా చెయ్యి పట్టుకొని వసారా దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అతను నవ్వి నా వీపును తట్టాడు. 2 వారాల ముందు ఆగస్టు 4న అతను చెప్పినట్టుగా డాన్యవాన్ అతని వ్యూహాలని మార్చి కొన్ని పియూట్ గింజలని లోపలికి తీసుకునేలా చేశాడు నన్ను. నా భ్రాంతి అనుభవాల ఉచ్చస్థితిలో ఎక్కడైతే పియూట్ సమావేశం జరుగుతుందో అక్కడ ఇంట్లో ఉండే కుక్కతో నేను ఆడుకున్నాను. ఆ కుక్కతో నా కలయికని ఒక చాలా ప్రత్యేకమైన సంఘటనలాగా డాన్యవాన్ అభివర్ణించాడు. శక్తికి సంబంధించిన సమయాలలో నేను జీవిస్తున్న లాంటిది సాధారణ వ్యవహారాలకి సంబంధించిన ప్రపంచం ఉండదు, మరియు ఏది కూడా అంగీకారంగా తీసుకోవటానికి లేదు. ఆ కుక్క నిజంగా కుక్క కాదు, కానీ పియూట్లో కలిగి ఉండే శక్తి లేదా దైవత్వమైన మెస్కేలిటో యొక్క మారువేషమని డాన్యవాన్ అన్నాడు. ఆ అనుభవానికి సంబంధించిన తర్వాత ప్రభావాలు ఏంటంటే అలసట మరియు విచారానికి సంబంధించిన మామూలు భావన, వాటితో పాటు స్పష్టమైన కలలు మరియు పీడ కలలకు సంబంధించిన సంఘటన. నీ రాత సామగ్రి ఏది? నేను వసారాలో కూర్చున్న వెంటనే డాన్యవాన్ అడిగాడు. నేను నా నోట్బుక్ని కారులో వదిలేశాను. డాన్యవాన్ నా కారు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నా బ్రీఫ్ కేస్ని బయటకి లాగి నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. నేను నడిచేటప్పుడు ఎప్పుడు నా బ్రీఫ్ కేస్ని పట్టుకుని నడుస్తానా అని డాన్యవాన్ అడిగాడు. నేను అవునని చెప్పాను. అది పిచ్చితనం, డాన్యవాన్ అన్నాడు. నేను నీకు చెప్పాను నడిచేటప్పుడు ఎప్పుడు నీ చేతిలో ఏది పట్టుకుని నడవద్దని. ఒక భుజానికి తగిలించుకునే సంచి తీసుకో. నేను నవ్వాను. తగిలించుకునే సంచిలో నా పుస్తకాలు ఉంచి దాన్ని భుజానికి తగిలించుకోవటం అనే ఆలోచన అన్నది హాస్యాస్పదంగా ఉంది. నేను సాధారణంగా సూట్ ధరిస్తానని ఆ 3 ముక్కల సూట్పై భుజాలకు తగిలించుకునే సంచిని తగిలించుకోవటం అన్న దృశ్యం వింతగా ఉంటుంది అని డాన్యవాన్తో చెప్పాను. భుజాలకి సంచి తగిలించుకొని దానిపైన కోటు వేసుకో, డాన్యవాన్ అన్నాడు. ఇట్లా మోస్తూ నీ శరీరాన్ని నాశనం చేసుకునే బదులు నువ్వు ఒక గూనివాడివని జనాలు అనుకోవటం ఉత్తమమైనది. నోట్బుక్ బయటకు తీసి వ్రాయమని డాన్యవాన్ నన్ను కోరాడు. నన్ను మామూలు స్థితిలో ఉంచటానికి అతను ఆలోచన పూర్వకమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. శారీరక అసౌకర్యానికి సంబంధించిన భావన మరియు నేను అనుభవిస్తున్న అసంతృప్తికి సంబంధించిన వింత భావన గురించి నేను మళ్ళీ ఫిర్యాదు చేశాను. డాన్యవాన్ నవ్వి, నువ్వు నేర్చుకోవటం మొదలు పెడుతున్నావు అన్నాడు. ఆ తర్వాత మాకు సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. డాన్యవాన్తో అడగటం ద్వారా ఎంచుకోబడిన వ్యక్తిలాగా నన్ను చూపించాడు మెస్కేలిటో. అయితే నేను భారతీయుణ్ణి కాదు, కాబట్టి ఆ శకునానికి డాన్యవాన్ భంగపడినప్పటికీ ఏదో రహస్య నాలెడ్జిని అతను నాకు అందించబోతున్నాడు అని అన్నాడు. మెస్కేలిటో అంటే మొక్క పేరు. జ్ఞానవంతమైన మనిషిలా తయారవటం ఎలా అని అతనికి ఎవరైతే నేర్పారో అతను డాన్యవాన్కి గురువు అని అతను చెప్పాడు. ఏదో భయంకరమైనది జరగబోతోందని నాకు అనిపించింది. నేను అతని యొక్క ఎంచుకోబడిన వ్యక్తిని అని బయట పెట్టడం, దాంతోపాటు అతని దారులకి సంబంధించిన నిస్సందేహమైన కొత్తదనం మరియు పియూట్ నాపై చూపించిన విధ్వంసకర ప్రభావం సందేహాన్ని మరియు భరింపరాని దిగులుకు సంబంధించిన స్థితిని కలుగజేసింది. దేని గురించి ఆలోచించకు అతను అన్నాడు. మిగిలినదంతా దానంతటదే నీ దగ్గరికి వస్తుంది. డాన్యవాన్ లేచి నిలబడి నా తలపైన చిన్నగా ముట్టి, నేను నీకు ఒక వేటాడటం ఎలా నేర్పానో అదే దారిలో ఒక యుద్ధవీరుడిలా ఎలా తయారవ్వాలో నేను నీకు నేర్పబోతున్నాను. అయినప్పటికీ నేను నిన్ను హెచ్చరించాలి. వేటాడటం ఎలా అని నేర్చుకోవటం అన్నది
నిన్ను వేటగాడిలా తయారు చేయలేదు. అలాగే యుద్ధవీరుడిలా తయారవ్వటం ఎలా అని నేర్చుకోవటం నిన్నట్లా చేయకపోవచ్చు. చాలా మృదువైన గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. వేదనతో కూడిన శారీరక అలసటతో చికాకుకు సంబంధించిన భావనని అనుభవించాను. స్పష్టమైన కలలు మరియు పీడకలల గురించి నేను ఫిర్యాదు చేశాను. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఉండి డాన్ యువాన్ మళ్ళీ క్రింద కూర్చున్నాడు. అవి విచిత్రమైన కళ్ళు నేను అన్నాను. నీకెప్పుడు విచిత్రమైన కళ్ళే వస్తాయి? ప్రతినిందగా అతను అన్నాడు. నేను నీకు చెబుతున్నాను, ఇంతకుముందు నాకు వచ్చినవి వేటికన్నా కూడా ఈసారి వచ్చినవి వాస్తవంగా చాలా దారుణమైనవి. నిన్ను నువ్వు పట్టించుకోకు, అవి కలలు మాత్రమే. ఒక సాధారణ కలలు కనేవాడి కలలులాగా వాటికి శక్తి ఉండదు. కనుక వాటి గురించి చింతించటం లేదా వాటి గురించి మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? అవి నన్ను ఇబ్బంది పెట్టాయి డాన్ యువాన్. వాటిని ఆపటానికి నేను చేయగలిగేది ఏదైనా ఉందా? ఏదీ లేదు. వాటిని వచ్చి వెళ్ళిపోని డాన్ యువాన్ అన్నాడు. ఇప్పుడు నువ్వు శక్తికి అందుబాటుగా తయారవ్వటానికి ఇదే సమయం. అయితే కల కనటాన్ని నిర్వహించడం ద్వారా నువ్వు మొదలు పెట్టబోతున్నావు. కలలు కనటం అని అతను చెప్పినప్పుడు అతను ఉపయోగించిన గొంతు యొక్క ధ్వని అన్నది అతను ఆ పదాన్ని చాలా ప్రత్యేకమైన విధానంలో ఉపయోగించాడనే ఆలోచన చేసేలా చేసింది. అతను మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టేసరికి నేనొక ప్రశ్నను అడగటం అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్నాను. కళ కనటం గురించి నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు వేటగాడిలా తయారవ్వటం ఎట్లా అనే విషయాన్ని నేర్పించటానికి సంబంధించి ఉన్నాము అతను అన్నాడు. ఒక వేటగాడు పవర్కి సంబంధించిన విపరీతాలతో వ్యూహంతో పట్టింపు ఉండదు. కనుక అతని కళలు కేవలం కళలు మాత్రమే. అవి తీవ్రమైనవి అవ్వచ్చు, కానీ అవి కల కనటం కాదు. ఇంకోవైపు ఒక యుద్ధ వీరుడు శక్తిని అన్వేషిస్తాడు. శక్తికి ఒకానొక రాజమార్గం ఏంటంటే కల కనటం. ఒక వేటగాడికి మరి ఒక యుద్ధ వీరుడికి తేడా ఏంటంటే ఒక యుద్ధ వీరుడు శక్తి గురించిన అతని దారిలో వెళ్తూ ఉంటాడు. అయితే ఒక వేటగాడికి అస్సలేమీ తెలియదు లేదా దాని గురించి చాలా తక్కువగా తెలుసు అని నువ్వు చెప్పవచ్చు. ఎవరు యుద్ధవీరుడు అవ్వాలి మరియు ఎవరు ఒక వేటగాడిలా మాత్రమే ఉండాలి అనే నిర్ణయం మనపైన లేదు. ఆ నిర్ణయం అన్నది మనుష్యులను మార్గదర్శకం చేసే శక్తికి సంబంధించిన పరిధిలో ఉంటుంది. అందువల్లే మెస్కేలిటోతో నువ్వు ఆడటం అన్నది అంత ముఖ్యమైన శకునం. ఆ ఫోర్సులు నా దగ్గరికి నిన్ను మార్గదర్శకం చేశాయి. అవి నిన్ను ఆ బస్ డిపో దగ్గరికి తీసుకొచ్చాయి, గుర్తుందా? ఎవరో ఒక హాస్యగాడు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక స్పష్టమైన శకునం. ఒక హాస్యగాడు నన్ను చూపించాడు. కనుక వేటగాడిలా తయారవ్వటం ఎలా అని నేను నీకు నేర్పాను. ఆ తర్వాత ఇంకొక స్పష్టమైన శకునం మెస్కేలిటో అతనంతటా అతనే నీతో ఆడాడు. నేను అనేది అర్థమయ్యిందా? అతని పిచ్చి తర్కం కల్లోలపరుస్తోంది. కనీసం నా క్రూరమైన కల్పనల్లో దేని గురించి అయితే నేను ఉన్నదాన్ని గ్రహించలేదు మరియు దేన్నైతే ఉంది అని నేను నాలోకి ఎక్కించుకోలేదు, అటువంటి తెలియని మరియు అద్భుతమైనది ఏదో దానికి నేను లొంగిపోవటానికి సంబంధించిన దృష్టి దర్శనాలని సృష్టించాయి అతని మాటలు. నేను చెయ్యాలి అని మీరు ప్రసాదించేది ఏంటి? నేను చెయ్యాలి అని మీరు ప్రతిపాదించేది ఏంటి? నేను అడిగాను. పవర్కి అందుబాటులో ఉండటం, కళల్ని అధిగమించడం, డాన్ యువాన్ సమాధానమిచ్చాడు. నువ్వు వాటిని కళలు అని పిలుస్తావు ఎందుకంటే నీకు శక్తి లేదు. శక్తి గురించి అన్వేషించే ఒక మనిషిలాగా ఒక యుద్ధవీరుడు వాటిని కళలు అని పిలవడు. అతను వాటిని వాస్తవం అని పిలుస్తాడు. అతని కళల్ని వాస్తవంగా ఉండటంలాగా అతను తీసుకుంటాడనా మీరనేది? ఏదైనా ఉండటంలాగా దేన్ని తీసుకోడు అతను. నువ్వు పిలిచే కళలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఒక యుద్ధవీరుడికి వాస్తవం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యుద్ధవీరుడు ఫూల్ కాదు అని. ఒక యుద్ధవీరుడు శక్తిని వేటాడే స్వచ్ఛమైన వేటగాడు. అతను త్రాగి లేడు లేదా పిచ్చెక్కి లేడు మరియు అతని దగ్గర సమయమో లేదు లేదా బొకాయించే లేదా పిచ్చెక్కి లేడు లేదా అతనితో అతను అబద్ధమాడే
లేదా ఒక తప్పటడుగు వేసే స్వభావము లేదు. దాని గురించి అడుగులు చాలా ఎత్తులో ఉంటాయి. ఖచ్చితత్వం మరియు బిగించటానికి అతను తీసుకున్న చాలా పెద్దవి ఏవైతే ఉన్నాయో ఆ అడుగులే అతని సాధారణ జీవితం. కొన్ని మూర్ఖపు తప్పులు చేయడం ద్వారా, దేనిగానో ఉండటం కోసం దేనినో తీసుకోవటం ద్వారా అతను దాన్ని అవతలికి విసిరెయ్యబోడు. కల కనటం అన్నది ఒక యుద్ధ వీరుడికి వాస్తవం, ఎందుకంటే దానిలో అతను ఉద్దేశపూర్వకంగా యాక్ట్ చేయొచ్చు. అతను ఎంచుకోవచ్చు మరియు తిరస్కరించవచ్చు. శక్తి దగ్గరికి దారి తీసేవి ఏవైతే ఉంటాయో అటువంటి వివిధ రకాల వస్తువుల్ని అతను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత అతను వాటిని వాటిని ఉపాయంగా ఉపయోగించుకోవచ్చు. అయితే సాధారణ కళలో అతను ఉద్దేశపూర్వకంగా పనిచేయలేడు. అయితే మీరు అనేది డాన్యువాన్, కల కనటం అనేది వాస్తవమనా? ఖచ్చితంగా అది వాస్తవం. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అంతా వాస్తవమా? నువ్వు విషయాల్ని పోల్చుకోవాలి అనుకుంటే బహుశా అది ఇంకా ఎక్కువ వాస్తవం అని నేను చెప్పగలను. కల కనటంలో నీకు శక్తి ఉంటుంది. నువ్వు విషయాల్ని మార్చవచ్చు. అనంతమైన దాగి ఉన్న నిజాల్ని నువ్వు కనిపెట్టగలవు. నీకు ఏది కావాలంటే దాన్ని నువ్వు నియంత్రించవచ్చు. డాన్యువాన్ యొక్క ఆధారమైన ప్రతిపాదన ఒక నిర్దిష్ట స్థాయి వరకు నాకు వర్తిస్తుంది. ఒకడు కలలో ఏదైనా చేయవచ్చు అని అతను ఇష్టపడే ఆలోచనను నేను సులభంగా అర్థం చేసుకోగలను. కానీ నేను అతన్ని సీరియస్గా తీసుకోలేదు. అలా ఒక్కసారిగా అనుకొని ఒప్పుకోవటం చాలా గొప్ప విషయం. మేము ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళం చూసుకున్నాం. ఒక క్షణం డాన్యువాన్ ప్రకటన పచ్చిగా ఉంది. అయినప్పటికీ అతను నాకు తెలిసినంతవరకు నేను ఇంతవరకు కలిసిన వాళ్ళకన్నా చాలా ప్రశాంతంగా మరియు వివేకం కలిగినవాడు. డాన్యువాన్ అతని కలల్ని వాస్తవంగా తీసుకుంటాడని నేను నమ్మలేకపోతున్నానని డాన్యువాన్తో చెప్పాను. నిర్ధారించడానికి వీలు కానీ నా స్థితికి సంబంధించిన పరిమితి అతనికి తెలిసినట్టుగా అతను లోపల నవ్వాడు. తరువాత అతను పైకి లేచి ఏమీ మాట్లాడకుండా ఇంటి లోపలికి నడిచాడు. డాన్యువాన్ ఇంటి వెనక్కి రమ్మని అతను పిలిచేదాకా స్తబ్ద స్థితిలో నేను చాలాసేపు కూర్చుని ఉన్నాను. అతను మొక్కజొన్న జావ తయారు చేసి ఒక గిన్నెతో నాకిచ్చాడు. ఒకడు మేల్కొని ఉన్న సమయం గురించి చెప్పమని నేను అతన్ని అడిగాను. అతను దాన్ని ప్రత్యేకంగా ఏమైనా పిలుస్తాడా అని నేను తెలుసుకోవాలనుకున్నాను. కానీ అతనికి అర్థం కాలేదు లేదా సమాధానం చెప్పకూడదు అనుకున్నాడు. మనం ఇప్పుడు ఏమైతే చేస్తున్నామో మనం దీన్ని ఏమని పిలుస్తామో? మేం ఇప్పుడు చేస్తున్నది కలలు వ్యతిరేకంగా వాస్తవం అనే అర్థంలో నేను అడిగాను. నేను దీన్ని వాస్తవం అంటాను. నేను అన్నాను ఎందుకంటే మనం తినటం అన్నది జరుగుతోంది. కల కనటం కూడా జరుగుతుంది. ముసిముసిగా నవ్వుతూ అతను సమాధానం ఇచ్చాడు. మరియు ఆ రకంగానే వేటాడటం, నవ్వటం, నడవటం. నేను వాదించదలుచుకోలేదు. అయితే నేను నా పరిధుల్ని దాటి వచ్చినప్పటికీ అతని ఆధారమైన ప్రతిపాదనని నేను ఒప్పుకోలేను. నా నిస్పృహకి ఆశ్చర్యపోయినట్టు ఉన్నాడు చూడటానికి. మేము తినటం పూర్తి చేసిన వెంటనే మనం కాలినడకన వెళ్తున్నామని, కానీ మనం ఇంతకుముందు చేసినట్టుగా ఎడారిలో తిరగబోవటం లేదని డాన్యువాన్ మామూలుగా అన్నాడు. ఈసారి ఇది వేరు, డాన్యువాన్ అన్నాడు. ఇప్పటి నుండి శక్తికి సంబంధించిన స్థలాలలోకి వెళ్తున్నాము. నిన్ను నువ్వు శక్తిని ఎట్లా అందుబాటులో ఉండాలో నేర్చుకోబోతున్నావు. నేను మళ్ళీ నా కలవరాన్ని వ్యక్తం చేశాను. నేను ఇటువంటి కృషికి అర్హమైన వాడిని కాదని చెప్పాను. కమాన్, వెర్రి భయాలతో నువ్వు అతిగా కూడుకొని ఉంటున్నావు. నా వీపును తట్టుతూ మరియు ఉదారంగా నవ్వుతూ చిన్న గొంతుతో డాన్యువాన్ అన్నాడు. నీ వేటగాడి స్పిరిట్కు నేను సహాయం చేస్తున్నాను. ఈ అందమైన ఎడారిలో నాతో పాటు తిరగటం నీకిష్టం. వైదొలగటానికి ఇప్పటికే నీకు ఆలస్యమైపోయింది. ఎడారి పొదలలో డాన్యువాన్ నడక ప్రారంభించాడు. అతన్ని అనుసరించమని డాన్యువాన్ అతని తలతో సైగ చేశాడు. ఆ అందమైన ఎడారిలో అతనితో పాటు తిరగటం నాకిష్టం అనేది తప్పితే నేను నా కారు దగ్గరికి నడిచి వెళ్ళిపోయి ఉండేవాడిని. అయితే ఇది వాస్తవంగా అద్భుతమైన రహస్యమైన అయినప్పటికీ అందమైన ప్రపంచాన్ని డాన్యువాన్ సాన్నిధ్యంలో మాత్రమే నేను అనుభవించేటటువంటి
ఆ భావన నాకిష్టం. అతను చెప్పినట్టు నేను అలవాటు పడి చిక్కుకుపోయి ఉన్నాను. తూర్పు వైపు కొండల్లోకి నన్ను తీసుకుని వెళ్ళాడు. అది సుదీర్ఘమైన కాలినడక. ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఆ వేడి అయితే ఏదైతే సామాన్యంగా నేను తట్టుకోలేకపోయేవాడినో అది ఎందుకో అంతగా పట్టించుకోవాల్సిన అవసరంగా లేదు. కొన్ని పెద్ద కొండరాళ్ల నీడలో కూర్చోటానికి డాన్ యువాన్ ఆగే వరకు చాలా దూరం లోయలోకి మేము నడిచాము. నేను తిందామని కొన్ని క్రాకర్స్ని భుజానికి తగిలించుకొని సంచి నుండి బయటికి తీశాను, కానీ వాటి గురించి అంత పట్టించుకోను అవసరం లేదని అతను అన్నాడు. ఒక ప్రముఖమైన స్థలంలో నేను కూర్చోవాలని అతను చెప్పాడు. 10 లేదా 15 అడుగుల దూరాన ఒక్కటే దాదాపు గుండ్రంగా ఉన్న కొండరాయిని చూపించి నేను దానిపైకి ఎక్కటానికి అతను సహాయం చేశాడు. అతను కూడా అక్కడే కూర్చోబోతున్నాడు అనుకున్నాను. అతను నీడగా ఉన్న ప్రదేశానికి తిరిగి వెళ్ళి ఒక రాయికి ఆనుకొని కూర్చున్నాడు. చూడటానికి అతను విశ్రాంతిగా దాదాపు నిద్రపోతున్నవాడిలాగా ఉన్నాడు. నేను తినటం పూర్తి చేసేంతవరకు అతని తలను కదిపాడు. చూడటానికి డాన్ యువాన్ శ్రద్ధగా వింటున్నట్టుగా ఉన్నాడు. 2-3 సార్లు క్షణం కాలం అతను నా వైపు చూశాడు. ఆకస్మికంగా పైకి లేచి ఒక వేటగాడు చేసేలాగా ఆ చుట్టుప్రక్కలంతా క్షుణ్ణంగా పరిశీలించటం మొదలుపెట్టాడు. నేను ఆ కేంద్రంలో అసంకల్పితంగా స్తంభించిపోయి అతని కదలికల్ని అనుసరించటానికి నా కళ్ళను మాత్రమే కదిపాను. మేమున్న స్థలంలోకి జంతువు ఆట రావటం కోసం అతను ఎదురు చూస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా అతను వెనక్కి అడుగేశాడు. అప్పటికి కానీ నేను గ్రహించలేదు. చుట్టూ రాతి శిలల కొండరాళ్లతో ఉండి ఎండిన నీటి లోయలో వంపు తిరుగున్న ఒడ్డు లాంటి వృత్తాకారంలో మేము ఉన్నాము. డాన్ యువాన్ ఉన్నట్టుండి రాళ్ల వెనుక నుండి బయటికి వచ్చి నా వైపు చూసి నవ్వాడు. అతను చేతుల్ని చాచి ఆవలించి నేనున్న కొండరాయి వైపు నడిచాడు. నేను నా టెన్షన్ స్థితి నుండి విశ్రాంతి పొందాను. ఏం జరిగింది? గుసగుసగా నేను అడిగాను. ఆ చుట్టుప్రక్కల మనం భయపడటానికి ఏదీ లేదని అరుస్తూ డాన్ యువాన్ నాకు సమాధానమిచ్చాడు. నా కడుపులో హఠాత్తుగా కుదుపు గురి అయిన భావన కలిగింది. దాని గురించి అతనికి ఒక ప్రత్యేకమైన కారణం లేకపోతే అతను అరచి చెప్పే సమాధానం అన్నది విరుద్ధమైనది మరియు నాకు గ్రహించలేనిది. నేను ఆ కొండరాయిపై నుండి క్రిందికి జారటం మొదలుపెట్టాను. కానీ ఇంకొంతసేపు నేను అక్కడే ఉండాలని డాన్ యువాన్ అరిచి చెప్పాడు. మీరేం చేస్తున్నారు? నేను అడిగాను. డాన్ యువాన్ క్రింద కూర్చుని నేనున్న కొండరాయి మొదలులో 2 రాళ్ల మధ్య అతను కంపించకుండా చేసుకున్నాడు. అతను చుట్టుప్రక్కల మాత్రమే చూస్తున్నాడని, ఎందుకంటే అతనేదో అలికిడి విన్నాడని అతను అనుకున్నాడని డాన్ యువాన్ పెద్ద గొంతుతో అరచి చెప్పాడు. డాన్ యువాన్ ఏమన్నా పెద్ద జంతువుకు సంబంధించిన శబ్దం విన్నాడా అని నేను అడిగాను. డాన్ అతని చేతుల్ని చెవుల దగ్గర పెట్టుకొని నేను చెప్పేది అతనికి వినబడటం లేదని, నేను నా మాటల్ని పెద్దగా అరిచి చెప్పాలని అతను అరిచి చెప్పాడు. అక్కడ జరుగుతున్నది ఏంటి అని నేను అరిచాను. అయితే ఈ చుట్టుప్రక్కల నిజంగా ఏదీ లేదని అతను తిరిగి అరిచి చెప్పాడు. ఆ కొండరాయిపై నుండి అసాధారణమైనది ఏదైనా నేను చూడగలుగుతున్నానా అని డాన్ అరిచాడు. నేను లేదు అని చెప్పాను. అయితే దక్షిణం వైపు భూభాగాన్ని వివరించమని అతను నన్ను అడిగాడు. మేమిద్దరం ఒకరికొకరు అరచి చెప్పుకున్న తర్వాత క్రిందికి రామని అతను నాకు సైగ చేశాడు. నేను డాన్ని కలిశాను. అయితే మన ఉనికిని తెలియచేయటానికి అరవటం అన్నది అవసరమని, ఎందుకంటే ఆ ప్రత్యేకమైన నీటి గుంటకు సంబంధించిన శక్తికి నన్ను నేను అందుబాటులో ఉంచుకోవటం కోసం అని డాన్ చాలా చిన్న గొంతుతో చెప్పాడు. నేను చుట్టుప్రక్కల అంతా చూశాను, కానీ నీటి గుంటను చూడలేకపోయాను. మేము దానిపైనే నిలబడి ఉన్నామని డాన్ చూపించాడు. ఇక్కడ నీళ్లు ఉండేవి, చిన్న గొంతుతో అతను అన్నాడు. అయితే అలాగే శక్తి కూడా. ఇక్కడ స్పిరిట్ ఉంది, మనం దానికి ఎరవేయాలి. బహుశా అది నీ వెనకాలే రావచ్చు. డాన్ యువాన్ అన్న స్పిరిట్ గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ నన్ను పూర్తి నిశ్శబ్దంలో ఉండమని
డాన్ ఒత్తిడి చేశాడు. సంపూర్ణమైన స్థిరత్వంతో ఉండమని మరియు మా ఉనికిని అంచనా వేయగలిగే ఎటువంటి చిన్న కదలిక లేదా చిన్న నోటి శబ్దం చెయ్యొద్దని డాన్ సలహా ఇచ్చాడు. పూర్తి కదలిక లేని స్థితిలో గంటల కొద్దీ ఉండటం డాన్కి చాలా సులభం. నాకు అయితే అది పరిపూర్ణమైన హింస. నా కాళ్ళు స్తబ్దగా నిద్రపోయినట్టుగా అయ్యాయి. నా వెనుక నొప్పిగా ఉంది. నా మెడ మరియు భుజాలు వెనుక ఒత్తిడి పెరగటం మొదలయ్యింది. నా పూర్తి శరీరం మొద్దుబారిపోయి చల్లగా తయారైంది. చివరికి డాన్ యువాన్ లేచి నిలబడేసరికి నేను గొప్ప అసౌకర్యంగా ఉన్నాను. మామూలుగా అతని కాళ్లపైన అట్లా లేచి నేను నిలబడటానికి సహాయం చేయటానికి డాన్ చేతిని చాచాడు. నా కాళ్ళని చాచటానికి ప్రయత్నిస్తూ ఉంటే గంటల కొద్దీ కదలకుండా ఉన్న స్థితి తరువాత కూడా గ్రహింప శక్యం కాని సులభంగా డాన్ యువాన్ ఎట్లా పైకి ఎగిరాడో అని నేను అనుకున్నాను. నడవటానికి అవసరమైన స్థితి స్థాపకత్వాన్ని, సాగే గుణాన్ని నా కండరాలు తిరిగి పొందటానికి కొంత సమయం పట్టింది. డాన్ యువాన్ తిరిగి ఇంటికి బయలుదేరాడు. నేను అతన్ని చూసి అనుసరించటానికి అన్నట్టుగా మూడంగులకు సంబంధించిన దూరాన్ని అతను ఎంచాడు. సాధారణ మార్గం కాకుండా దాన్ని 4-5 సార్లు దాటుకుంటూ వేరువేరు దిశలలో అతను చిక్కు త్రోవలో వెళ్ళాడు. చివరికి మేము అతని ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అవ్వొచ్చింది. ఆ రోజుకు సంబంధించిన సంఘటన గురించి నేను అతన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించాను. మాట్లాడటం అన్నది అవసరం లేనిదని, ప్రస్తుతానికి మేము శక్తికి సంబంధించిన స్థలంలో ఉన్నంత వరకు ప్రశ్నలు అడగటం ఆపాలని డాన్ వివరించాడు. డాన్ యువాన్ అన్న దాని గురించి తెలుసుకోవటానికి నేను ఆపుకోలేకుండా ఉన్నాను. అయితే చాలా మెల్లగా ఒక ప్రశ్నను అడగటానికి ప్రయత్నించాను. కానీ చల్లగా తీవ్రమైన చూపుతో డాన్ దేని గురించో చాలా సీరియస్గా దాన్ని సాధించాలని ఉన్నాడని డాయ్ నాకు గుర్తు చేశాడు. గంటల కొద్దీ మేము వసారాలో కూర్చుని ఉన్నాము. నేను నా నోట్స్ పైన పని చేస్తున్నాను. పుస్తకం రాసుకోవటానికి చివరికి చీకటి అయిపోయింది. కొత్త పరిణామాల గురించి ఆలోచించటానికి నేను ప్రయత్నించాను. కానీ నాలోని ఒక భాగం దాన్ని నిరాకరించింది. అయితే నేను నిద్రపోయాను. శనివారం 19 ఆగస్టు 1961. నిన్న నేను డాన్ యువాన్ పట్టణానికి ప్రయాణించి ఒక హోటల్లో అల్పాహారం తిన్నాము. చాలా సమూలంగా నా భోజనపు అలవాట్లని మార్చవద్దని డాన్ యువాన్ నాకు సూచించాడు. నీ శరీరం శక్తి ఆహారం మాంసానికి ఇంకా అలవాటు పడలేదు. అతను అన్నాడు, నీ ఆహారం నువ్వు తినకపోతే నువ్వు జబ్బు పడతావు. అతను మనస్ఫూర్తిగా తిన్నాడు. నేను దాని గురించి హాస్యమాడినప్పుడు డాన్ యువాన్ చాలా మామూలుగా చెప్పాడు, నా శరీరం ప్రతిదాన్ని ఇష్టపడుతుంది. మధ్యాహ్నం సమయానికి మేము తిరిగి నీటిలోయ దగ్గరికి నడిచాము. గంటల కొద్దీ ఉన్న బలవంతపు నిశ్శబ్దం ద్వారా మరియు పెద్దగా శబ్దంతో మాట్లాడటం ద్వారా స్పిరిట్కి మమ్మల్ని మేము బహిర్గతం చేసుకునేటట్లుగా మేము కొనసాగాము. మేము ఆ స్థలాన్ని విడిచిపెట్టేసరికి ఇంటికి వెళ్ళటానికి బదులు డాన్ యువాన్ కొండలున్న దశకు తీసుకుని వెళ్ళాడు. మొదట మేము చిన్నవాలుగా ఉన్న స్థలాన్ని చేరుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఎత్తైన కొండలపైకి మేము ఎక్కాము. బహిరంగమైన నీడలేని ప్రదేశాన్ని విశ్రాంతి తీసుకోవటానికి డాన్ యువాన్ ఎంచాడు. మేము మునిమాపు దాకా వేచి ఉండాలని మరియు నాకు కావలసిన అన్ని ప్రశ్నల్ని అడగటంతో కలిసి ఉన్నది ఏదైతే ఉందో అటువంటి చాలా సహజమైన వైఖరిలో నన్ను నేను ఉంచుకోవాలి అని డాయు నాతో చెప్పాడు. నాకు తెలుసు, స్పిరిట్ అక్కడ పొంచి ఉంది. చాలా చిన్న గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. అక్కడ ఆ పొదల్లో. అది ఏ రకమైన స్పిరిట్? కుచోద్యమైన ముఖ కవలికతో అతను నా వైపు చూసి జవాబిచ్చాడు. ఎన్ని రకాలైనవి ఉన్నాయి? మేమిద్దరం నవ్వుకున్నాం. నేను కంగారులో ప్రశ్నల్ని అడుగుతున్నాను. మునిమాపు వేళకి అది బయటకు వస్తుంది, అతను అన్నాడు. మనం మామూలుగా ఎదురు చూడాలి. నేను నిశ్శబ్దంగా అయిపోయాను. నా దగ్గర ఇంకా ఎటువంటి ప్రశ్నలు లేవు. మనం మాట్లాడుతూనే ఉండాల్సిన సమయం ఇది, అతను అన్నాడు.
మనుష్యుల గొంతు స్పిరిట్స్ని ఆకర్షిస్తుంది. అక్కడ ఒకటి ఇప్పుడు పొంచి ఉంది. మనల్ని మనం దానికి అందుబాటుగా ఉంచుకోవాలి. కనుక మాట్లాడుతూనే ఉండు. శూన్యానికి సంబంధించిన వెర్రి భావనను నేను అనుభవించాను. ఏదైనా చెప్పడానికి సంబంధించి నేను ఆలోచించలేకపోయాను. డాన్ యువాన్ నవ్వి నా వెనక తట్టాడు. నువ్వు నిజంగా దుర్భరమైన వాడివి, డాన్ యువాన్ అన్నాడు. నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు నీ నాలుకని మర్చిపోయి మాట్లాడుతున్నావు. కమాన్, నీ చిగుళ్ళని ఆడించు. అత్యంత వేగంతో నోటిని మూసి మరియు తెరుస్తూ చిగుళ్ళని కలిపి కొడుతున్న ఉల్లాసమైన సంజ్ఞ చేశాడు డాన్ యువాన్. శక్తికి సంబంధించిన స్థలాలలో మాత్రమే ఇప్పటి నుండి మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అతను కొనసాగించాడు. నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను ఎందుకంటే ఇది నీ మొదటి ప్రయత్నం. ఇది శక్తి సంబంధించిన స్థలం. అయితే ఇక్కడ మనం శక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. శక్తి అంటే ఏమిటో నిజంగా నాకు తెలియదు, నేను అన్నాను. దేంతో అయితే ఒక యుద్ధ వీరుడు వ్యవహరిస్తాడో అది శక్తి, అతను అన్నాడు. మొదటది నమ్మశక్యం కానిదిగా, అసంభవమైన వ్యవహారంలా ఉంటుంది. కనీసం దాని గురించి ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇదే నీకు ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత శక్తి అనేది సీరియస్ విషయంలో తయారవుతుంది. ఒకడు దాన్ని కలిగి ఉండకపోయినా, లేదా కనీసం అది ఉంది అని ఒకడు పూర్తిగా తెలుసుకోలేకపోయినా, అయినప్పటికీ ఇంతకుముందు ఏదైతే గుర్తించనిది ఉందో అటువంటిది ఏదో ఉంది అని ఒకడికి తెలుస్తుంది. తర్వాత శక్తి అనేది ఒకడికి వచ్చే నియంత్రించలేనిదిగా వ్యక్తమవుతుంది. వాస్తవంగా అది ఏంటి లేదా అది ఎట్లా వస్తుంది అని చెప్పడం నాకు సాధ్యం కాదు. అది అసలు ఏమీ లేనిది అయితే అయినప్పటికీ నీ కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యే అద్భుతాలను చేస్తుంది. అయితే చివరిగా శక్తి అనేది ఏదైతే ఒకడి చర్యలని నియంత్రిస్తుందో, అయినప్పటికీ ఒకడి ఆజ్ఞని శిరసావహిస్తుందో అటువంటిది ఒకడిలో ఉంటుంది. అక్కడ చిన్ని విరామం ఏర్పడింది. నేను అర్థం చేసుకున్నానా అని డాన్ యువాన్ నన్ను అడిగాడు. నాకు అర్థమయ్యిందని చెప్పటం హాస్యాస్పదం అనిపించింది. చూడ్డానికి నా ఆదుర్దాన్ని డాయ్ గ్రహించినట్లు ఉన్నాడు. అతను లోపల నవ్వుకున్నాడు. శక్తి వైపు మొదటి అడుగును ఇప్పుడు ఇక్కడ నేను నీకు నేర్పించబోతున్నాను. ఉత్తరాన్ని చెప్పి వ్రాయిస్తున్నట్టుగా డాయ్ అన్నాడు. కళ కనటాన్ని సిద్ధం చేయటం ఎట్లా అనేది నేను నీకు నేర్పించబోతున్నాను. నా వైపు చూసి అతను అన్న దాని అర్థం నాకు అర్థమైందా అని మళ్ళీ డాన్ యువాన్ నన్ను అడిగాడు. నాకు అర్థం కాలేదు. నేను అస్సలు అతన్ని కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయాను. కలకనటాన్ని సిద్ధం చేయటం అంటే ఏంటి అన్నది డాన్ యువాన్ వివరించాడు. ఏమనంటే ఎడారిలో ఒకడికి ఉండే ఎటువంటి ఎంపికలైనా, ఎటువంటి కొండని ఎక్కటం లేదా నీటి లోయకు సంబంధించిన నీడలో ఉండటం లాంటి వాటిపైన ఒకడికి ఉండే నియంత్రణతో పోలిక ఉన్నట్టుగా కళకు సంబంధించిన సాధారణ పరిస్థితిపై సంక్షిప్త మరియు ఆచరణాత్మక నియంత్రణ ఉండటమే. చాలా సాధారణమైన వాటిని చేయటం ద్వారా నువ్వు మొదలు పెట్టాలి, డాన్ యువాన్ అన్నాడు. ఈ రాత్రి నీ కళల్లో నీ చేతుల వైపు చూడాలి. నేను పెద్దగా నవ్వాను. ఏదో అది సాధారణ విషయాన్ని నన్ను చెయ్యమని అతను చెబుతున్నట్టుగా అతని గొంతు చాలా వాస్తవంగా ఉంది. నువ్వెందుకు నవ్వావు? ఆశ్చర్యంతో డాన్ యువాన్ అడిగాడు. నా కళల్లో నా చేతుల్ని నేనెట్లా చూడగలను? చాలా సులభం. మామూలుగా ఇట్లా నీ కళ్ళని వాటిపైన కేంద్రీకరించు. డాన్ యువాన్ తలను ముందుకు వంచి నోటిని తెరిచి అతని చేతుల వైపు తదేకంగా చూశాడు. డాయ్ ముఖాభినయం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను నవ్వాను. సీరియస్గా అది నేను ఎట్లా చేయగలనని మీరు అనుకుంటున్నారు? నేను అడిగాను. నేను నీకు చెప్పిన దారిలో పుట్టినట్టు చెప్పాడు అతను. అయితే నువ్వు దేన్ని ఇష్టపడితే దాన్ని చూడొచ్చు. నీ కాలి వేళ్ళు లేదా నీ పొట్ట లేదా నీ పురుషాంగం, ఆ విషయం గురించి నేను నీ చేతులని చెప్పాను. ఎందుకంటే చూడడానికి అది నాకు సులభమైన విషయం. అది ఒక జోక్గా అనుకోకు. కల కనటం అన్నది చూడటం, సీయింగ్ లాగా లేదా చనిపోవటం లాగా లేదా ఈ రహస్య అద్భుత ప్రపంచంలో ఇంకా ఎటువంటి దానిలాగా అయినా అంతటా ముఖ్యమైనది. ఏదో వినోదాత్మకం అయిన దానిలాగా దాని గురించి ఆలోచించు. నువ్వు సాధించబోయే నమ్మశక్యము కాని విషయాలు అన్నింటినీ ఊహించు. పవర్ కోసం వేటాడే
మనిషికి అతని కలకనటంలో దాదాపుగా హద్దులు ఉండవు. కొన్ని సూచికల్ని నాకు ఇమ్మని నేను అతన్ని అడిగాను. అక్కడ ఎటువంటి సూచికలు లేవు డాన్యువాన్ అన్నాడు. మామూలుగా నీ చేతుల వైపు చూడు. మీరు నాకు చెప్పగలిగేవి ఖచ్చితంగా చాలా ఉంటాయి. నేను ఒత్తిడి చేశాను. చిన్న చూపులతో డాయ్ నా వైపు తదేకంగా చూస్తూ అతని కళ్ళని చిన్నగా చేసి తలను అటు ఇటు ఆడించాడు. మనం అందరం, ప్రతి ఒక్కరూ కూడా వేరు. చివరికి డాన్యువాన్ అన్నాడు. నువ్వు అన్న సూచికలు అన్నవి నేను నేర్చుకునేటప్పుడు నా అంతట నేను ఏవైతే చేశానో అవి మాత్రమే. మనం ఇద్దరం ఒకే రకమైన వాళ్ళం కాదు. మనం కనీసం అస్పష్టంగా కూడా ఒకటి కాదు. అస్పష్టం కూడా ఒకటి కాదు. మీరు చెప్పేది ఏదైనా బహుశా నాకు ఉపయోగపడవచ్చు. నీ చేతులను చూడటం మామూలుగా మొదలు పెట్టడమే నీకు అతి సులభం అవుతుంది. చూడటానికి డాన్యువాన్ అతని ఆలోచనని ఏర్పరచుకుంటున్నట్టు ఉన్నాడు. అయితే డాయ్ తలను పైకి క్రిందికి ఆడించాడు. ప్రతిసారి నీ కలలో నువ్వు చూసే దేనినైనా అది రూపాన్ని మారుస్తుంది. సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత అతను అన్నాడు. కలలు కనటాన్ని సిద్ధం చేయటాన్ని నేర్చుకోనటంలోని ట్రిక్ ఏమిటి అంటే ఖచ్చితంగా ఊరికే వస్తువుల వైపు చూడటం కాదు, కానీ వాటికి సంబంధించిన దృష్టిని పట్టి ఉంచటం లేదా భరించటం. ఒకడు ప్రతిదాన్ని ఫోకస్లోకి తీసుకోవటంలో విజయం సాధించినప్పుడు కల కనటం అన్నది వాస్తవం. అయితే అప్పుడు పడుకుని ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, మరి పడుకోనప్పుడు నువ్వేం చేస్తావు అనే వాటి మధ్య ఎటువంటి తేడా ఉండదు. నేను అన్నది నీకు అర్థమయ్యిందా? డాన్యువాన్ చెప్పింది నేను అర్థం చేసుకున్నప్పటికీ అతని ఆధారమైన ప్రతిపాదనని ఒప్పుకోవటానికి సంబంధించిన అసమర్థతలో నేను ఉన్నానని నేను అంగీకరించాను. ఒక నాగరిక ప్రపంచంలో ఎవరికైతే భ్రమలు ఉండి మరి వాళ్ళ ఊహలో ఏం జరుగుతోంది అనే దాని నుండి వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతోందో పోల్చుకోలేని చాలామంది జనాలు ఉన్నారు అనే విషయాన్ని నేను ఎత్తి చూపాను. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మానసిక రోగులు. మరియు నేనొక పిచ్చోడిలాగానే యాక్ట్ చేయాలని డాయ్ సూచించిన ప్రతిసారి నా యొక్క అశాంతి పెరుగుతోందని నేను చెప్పాను. నా యొక్క సుదీర్ఘమైన వివరణ తరువాత పెద్దగా నిట్టూరుస్తూ మరియు డాయ్ చేతుల్ని అతని బొగ్గలపై పెట్టుకోవటం ద్వారా హాస్యాస్పదమైన నిరాశ సంజ్ఞను చేశాడు డాన్యువాన్. నీ నాగరిక ప్రపంచాన్ని ఒంటరిగా వదిలేయి అతను అన్నాడు. అట్లా ఉండని ఎవ్వరూ కూడా నిన్ను ఒక పిచ్చివాడిలా ప్రవర్తించమని అడగటం లేదు. నేను ఇంతకుముందే నీకు చెప్పాను. అతను వేటాడే శక్తులతో వ్యవహరించటానికి ఒక యుద్ధవీరుడు లోపం లేని వాడిలా ఉండాలి. విషయాలని వేరువేరుగా ఒక యుద్ధవీరుడు చెప్పలేడని నువ్వు ఎట్లా ఊహిస్తావు? ఇంకోవైపు మై ఫ్రెండ్, నిజమైన ప్రపంచం ఏంటి అనేది ఎవరికి తెలుసు? ఏది నిజమో మరి ఏది నిజం కాదో చెప్పడం కోసం నీ సామర్థ్యంపై ఆధారపడితే అస్సలు ఎటువంటి సమయం లేకుండా నువ్వు తడబడి చనిపోతావు. నా మైండ్లో ఏముందో నేను ఖచ్చితంగా వ్యక్తపరచలేకపోయాను. నేను ఆక్షేపించిన ప్రతిసారి స్థిరపరచటానికి వీలు కాని స్థితిలో ఉండే భరించలేని నిరాశను మాత్రమే వ్యక్తపరుస్తున్నాను. నేను ఒక జబ్బు పడ్డ పిచ్చివాడిలాగా నేను నిన్ను తయారు చేయాలని ప్రయత్నించటం లేదు, డాన్యువాన్ కొనసాగించాడు. నా సహాయం లేకుండా ఆ పనిని నీ అంతటి నువ్వే చేసుకోగలవు. కానీ మనల్ని మార్గదర్శకం చేసి ఫోర్సులు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాయి. అయితే నీ యొక్క తెలివి తక్కువ దారుల్ని మార్చుకొని ఒక వేటగాడికి సంబంధించిన బలమైన శుభ్రమైన జీవితాన్ని నువ్వు బ్రతికేలా నీకు బోధించడానికి నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఫోర్సులు మళ్ళీ నిన్ను మార్గదర్శకం చేసి అవి నువ్వు ఒక యుద్ధవీరుడికి సంబంధించినటువంటి నిష్కలంకమైన జీవితాన్ని బ్రతకటాన్ని నేర్చుకోవాలని నాకు చెప్పాయి. చూడటానికి నువ్వు నేర్చుకోలేవు, కానీ ఎవరు చెప్పగలరు? ఇటువంటి అర్థం చేసుకోలేని ప్రపంచంలాగా మనం కూడా అంతే మర్మమైన మరియు అద్భుతమైన, ఇటువంటి అర్థం చేసుకోలేని ప్రపంచంలాగా మనం కూడా అంతే మర్మమైన మరియు
అద్భుతమైన అటువంటి వాళ్ళం. కనుక ఎవరు చెప్పగలరు నువ్వు ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నావు అనేది? డాన్యవాన్ గొంతు భావగర్భితంగా బాధతో కూడుకొని ఉంది. నేను అతన్ని క్షమాపణ అడగాలనుకున్నాను, కానీ డాన్యవాన్ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు నీ చేతుల వైపు చూడక్కర్లేదు, డాన్యవాన్ అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ నువ్వు ముందే ఒకదాన్ని ఎంచుకొని దాన్ని నీ కళల్లో కనుక్కోవాలి. నేను నీ చేతులు అని చెప్పానెందుకు అంటే, అవి ఎప్పుడూ అక్కడే అందుబాటులో ఉంటాయి. అవి వాటి రూపాన్ని మార్చుకోవటం మొదలుపెట్టిన వెంటనే నువ్వు నీ దృష్టిని వాటిపై నుండి అవతలికి తీసుకువెళ్ళి వేరే ఇంకొక దాన్ని ఎంచుకో. మళ్ళీ తరువాత తిరిగి నీ చేతుల్ని చూడు. ఈ టెక్నిక్లో పరిపూర్ణత సాధించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. నేను వ్రాయటంలో ఎంతలా మునిగిపోయాను అంటే, అప్పుడు చీకటి అయిపోతోందని విషయాన్ని నేను గుర్తించలేదు. క్షితిజ రేఖ దగ్గర సూర్యుడు అప్పటికే అదృశ్యమైపోయాడు. ఆకాశం మేఘావృతమై ఉంది మరియు క్షితిజ రేఖ దగ్గర మందమైన వెలుతురు మొదలవ్వబోతున్నట్టు ఉంది. డాన్యువాన్ లేచి నిలబడి దక్షిణం వైపు రహస్యమైన చూపుల్ని చూశాడు. పద వెళ్దాం, డాన్యువాన్ అన్నాడు. ఆ నీటి గుంటకు సంబంధించిన స్పిరిట్ దానంతట అది దాన్ని చూపించుకునేదాకా మనం దక్షిణం వైపు నడవాలి. మేము దాదాపు 1 గంట నడిచాము. అకస్మాత్తుగా ఆ భూభాగం మారిపోయి మేము ఒక ఏకాంతమైన ప్రదేశానికి వచ్చాము. ఎక్కడైతే పొదల్ని కాల్చారో అక్కడ ఒక పెద్ద గుండ్రని కొండ ఉంది. చూడటానికి అది బట్టతలలాగా ఉంది. మేము దానివైపు నడిచాము. డాన్యువాన్ ఒక తేలికపాటి ఏటవాలుని ఎక్కబోతున్నాడు అనుకున్నాను, కానీ అందుకు బదులుగా అతను ఆగి చాలా జాగరూకత గల స్థితిలో ఉండిపోయాడు. ఒక పూర్తి భాగంలాగా అతని శరీరం చూడటానికి బిగుతూ అయ్యి ఒక క్షణం జలధరించింది. తర్వాత అతను మళ్ళీ రిలాక్స్ అయ్యి మామూలుగా నిలబడ్డాడు. అతని కండరాలు చాలా రిలాక్స్గా ఉన్నప్పుడు తన శరీరం నిక్కబొడుచుకుని ఎట్లా ఉందో నేను గుర్తించలేకపోయాను. ఆ క్షణం గాలికి సంబంధించిన బలమైన విసురు నన్ను కదిపింది. డాన్యువాన్ శరీరం పడమర వైపు గాలి వీచిన దిశకు తిరిగింది. ఆ దిశకు తిరగటానికి అతని కండరాలను ఉపయోగించలేదు, లేదా అట్లా తిరగటానికి నేను నా కండరాలను ఉపయోగించే రకంగా అతను ఉపయోగించలేదు. చూడటానికి బహుశా డాన్యువాన్ శరీరం బయట నుండి లాగబడినట్టు ఉంది. అదెట్లా ఉందంటే ఒక కొత్త దిశలలో అతని శరీరాన్ని ఎవరో ఏర్పాటు చేసినట్టు ఉంది. నేను అతని వైపే తదేకంగా చూస్తున్నాను. అతని కంటి మూల నుండి నా వైపు చూస్తున్నాడు అతను. అతని మొహంపై ఉన్న కవలిక అన్నది ఒకానొక నిర్ధారణ ఉద్దేశ్యము. అతని అస్తిత్వం అంతా కూడా ఎరుకతో ఉంది. అయితే నేను అతని వైపు ఆశ్చర్యంతో తదేకంగా చూశాను. అటువంటి వింత ఏకాగ్రతగా పిలువబడే ఇటువంటి పరిస్థితిలో నేను ఎప్పుడూ లేను. చల్లని నీటి చిలకరింపులు అతనిపై చల్లినట్టుగా హఠాత్తుగా అతని శరీరం జలధరించింది. అతను ఇంకొకసారి కుదుపునకు గురయ్యాడు. అయితే తరువాత అసలేమీ జరగనట్టుగా అతను నడక ప్రారంభించాడు. నేను అతన్ని అనుసరించాను. దానికి సంబంధించిన మధ్య భాగంలోకి మేము వచ్చేదాకా తూర్పు వైపు నిర్మానుష్యంగా ఉన్న కొండల ప్రక్కన నడిచాము. అతను అక్కడ ఆగి పడమర వైపు అభిముఖంగా తిరిగాడు. మేము నిలిచి ఉన్న చోటు నుండి చూస్తే దూరం నుండి మేము చూసినప్పుడు కనబడినట్టుగా అంత గుండ్రంగా మరియు మృదువుగా లేదు ఆ కొండ అంచు. ఆ కొండ అంచున ఒక గుహ లేదా ఒక కన్నం ఉంది. నేను స్థిరంగా దానివైపే చూశాను, ఎందుకంటే డాన్యువాన్ అదే పని చేస్తున్నాడు. గాలికి సంబంధించిన ఇంకొక విసురు నా వెన్నులో చలి పుట్టించింది. డాన్యువాన్ దక్షిణం వైపు తిరిగి అతని కళ్ళతో ఆ ప్రదేశాన్నంతా పరిశీలించాడు. అక్కడ మెల్లగా అతను అని నేలపైన ఒక వస్తువును చూపించాడు. దాన్ని చూడటానికి నేను నా కళ్ళను కష్టపెట్టాను. బహుశా 20 అడుగుల దూరంలో నేలపైన ఏదో ఉంది. అది లేత గోధుమ రంగులో ఉంది. అయితే నేను దానివైపు చూడగానే అది వణికింది. నేను నా పూర్తి ఏకాగ్రతని దానిపైన కేంద్రీకరించాను. ఆ వస్తువు దాదాపు గుండ్రంగా ఉంది మరియు చూడటానికి లొంగలు చుట్టుకొని ఉంది. నిజానికి చూడటానికి అది లొంగలు చుట్టుకొని ఉన్న కుక్కలాగా ఉంది. అదేంటి? మెల్లగా డాన్యువాన్ని అడిగాను. నాకు తెలియదు. ఆ వస్తువును సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్లుగా
డాయ్ తిరిగి మెల్లగా నాతో అన్నాడు. చూడటానికి నీకది ఎట్లా కనబడుతోంది? చూడటానికి అది కుక్కలాగా కనిపించింది అని అతనితో చెప్పాను. కుక్క కన్నా చాలా పెద్దదది. వాస్తవాన్ని చెబుతున్నట్లుగా డాయ్ అన్నాడు. నేను దానివైపు కొన్ని అడుగులు వేశాను. కానీ డాన్ యువాన్ మృదువుగా నన్ను ఆపాడు. నేను మళ్ళీ దానివైపు తేరిపారా చూశాను. ఇది ఖచ్చితంగా ఏదో జంతువు అయితే పడుకుని ఉంది లేదా చచ్చిపోయింది. నేను దాదాపుగా దాని తలను చూడగలిగాను. దాని చెవులు ఒక తోడేలు చెవుల్లాగా ఎత్తుగా ఉన్నాయి. అప్పటికి అది ముడుచుకొని ఉన్న జంతువని నేను ఖచ్చితంగా నిర్ధారించుకున్నాను. అది ఒక గోధుమ రంగు దూడ అయి ఉండవచ్చు అనుకున్నాను. ఆ విషయాన్ని నేను డాన్ యువాన్కి మెల్లగా చెప్పాను. ఒక దూడ కన్నా కూడా చాలా ముడుచుకుని ఉంది. పైగా దాని చెవులు సూదిగా ఉన్నాయి అన్నది డాయ్ సమాధానం. ఆ జంతువు మళ్ళీ ఒకసారి వణికింది. అయితే అప్పుడు నేను గమనించాను అది బ్రతికి ఉందని. అది ఊపిరి తీసుకోవటం వాస్తవంగా నేను చూడగలిగాను. అయితే చూడటానికి అది లయగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా లేదు. చాలా ఎక్కువగా సక్రమం కానటువంటి వణుకులతో ఉంది అది తీసుకునే ఊపిరిలో. హఠాత్తుగా ఆ క్షణంలో ఆకస్మిక గ్రహింపు వచ్చింది నాకు. చచ్చిపోతున్న ఒక జంతువు. డాన్ యువాన్తో మెల్లగా అన్నాను. నువ్వు అన్నది నిజం. తిరిగి మెల్లగా డాయ్ గొనిగాడు. కానీ అది ఎటువంటి జంతువు? దాని యొక్క నిర్దిష్టమైన లక్షణాలని నేను నిర్మించలేకపోయాను. డాన్ యువాన్ దానివైపు జాగ్రత్తలతో కూడిన అడుగు వేశాడు. నేను అతన్ని అనుసరించాను. అప్పటికే బాగా చీకటి అయిపోయింది. అయితే ఆ జంతువును చూస్తూ ఉండటానికి మేము ఇంకో 2 అడుగులు వేయాల్సి వచ్చింది. చూసుకో డాన్ యువాన్ నా చెవిలో గొనిగాడు. అది చనిపోబోతున్న జంతువైతే దాని యొక్క బలమంతా ఉపయోగించి అది మనపైకి దూకవచ్చు. ఆ జంతువు ఏదైనా అవ్వచ్చు. చూడటానికి అది చనిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. దాని ఊపిరి సక్రమంగా లేదు. దాని శరీరం ఊడ్పులతో వణికింది. కానీ అది దాని యొక్క లొంగలు చుట్టుకునున్న స్థితిని మార్చలేదు. అయితే ఒకానొక సమయంలో ఒక భయంకరమైన ఊడ్పు నేలపై నుండి ఆ జంతువును లేపింది. ఒక మనుష్య సంబంధం కాని అరుపును నేను విన్నాను. అయితే ఆ జంతువు దాని కాళ్ళని చాపింది. దాని పంజాలు బయట పెట్టేటట్టుగా ఉన్నాయి. అవి చీదరగా ఉన్నాయి. దాని కాళ్ళు చాపాక ఆ జంతువు దాని వైపుకు జారిపడి దాని వెనుకకు దొర్లింది. నేనొక బలీయమైన కేకను విన్నాను. అయితే డాన్ యువాన్ గొంతు అరుస్తోంది. నీ ప్రాణాన్ని రక్షించుకోవటానికి పరిగెత్తు. అయితే అదే నేను చేశాను. కొనవైపు నమ్మలేనటువంటి వేగంతో మరియు చురుకుదనంతో నేను ముందుకు పోయాను. ఆ కొండపైకి సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి డాన్ యువాన్ అదే స్థలంలో నిలబడి ఉండటం చూశాను. క్రిందకి రమ్మని అతను నాకు సైగ చేశాడు. నేను కొండ క్రిందికి దిగాను. ఏమయ్యింది? పూర్తిగా ఊపిరి అందనట్టుగా ఉన్నా నేను అడిగాను. ఆ జంతువు చచ్చిపోయింది అనుకున్నా అతను అన్నాడు. ఆ జంతువు చచ్చిపోయింది అనుకున్నా అతను అన్నాడు. చాలా జాగ్రత్తగా మేము ఆ జంతువును చేరుకోవడం మొదలుపెట్టాము. అది దాని కాళ్ళు తెరుచుకొని వీపు పైన పడుకొని ఉంది. నేను దాని దగ్గరకు వెళ్ళగానే భయంతో నేను దాదాపుగా అరిచాను. అప్పటికి అది పూర్తిగా చనిపోలేదని నేను గ్రహించాను. ఇంకా దాని శరీరం వణుకుతోంది. ఏవైతే గాలిలో అట్లాగే ఉండిపోయాయో దాని కాళ్ళు విపరీతంగా కొట్టుకున్నాయి. ఖచ్చితంగా ఆ జంతువు దాని చివరి శ్వాసల్లో ఉంది. నేను డాన్ యువాన్ ముందు నడిచాను. ఒక కొత్త కుదుపు ఆ జంతువు శరీరాన్ని కదిపింది. అయితే నేను దాని తలను చూడగలిగాను. భయపడి నేను డాన్ యువాన్ వైపు తిరిగాను. దాని శరీరాన్ని బట్టి ఆ జంతువు ఖచ్చితంగా ఒక క్షీరదం. అయినప్పటికీ ఒక పక్షిలాగా దానికి ముక్కు ఉంది. పూర్తిగా మరియు సంపూర్ణమైన భీతితో నేను దానివైపు తేరిపార చూశాను. నా మైండ్ దాన్ని నమ్మటానికి నిరాకరించింది. నేను మొద్దుబారిపోయి ఉన్నాను. నేను ఒక మాట కూడా ఉచ్చరించలేకపోయాను. నా జీవితం మొత్తంలో నేను ఇటువంటి దాన్ని చూడలేదు. నా కళ్ళ ముందే గ్రహింపశక్యం కానిది ఉంది. ఆ ఆశ్చర్యకరమైన జంతువును గురించి డాన్ యువాన్ నాకు వివరించాలి అనుకున్నాను. కానీ నేను అతనితో గొనిగాను. డాయ్ నా వైపు తేరిపార చూస్తున్నాడు. నేను అతని వైపు ఒక చూపు చూసి తిరిగి మళ్ళీ జంతు వైపు చూశాను. అయితే అప్పటికి నాలో ఏదో ఒక ప్రపంచాన్ని ఏర్పరిచింది. అయితే ఒక్కసారి ఆ జంతువు ఏంటన్నది నాకు తెలిసింది. నేను దాని దగ్గరికి నడిచి దాన్ని పైకి ఎత్తాను. అది ఒక పొదకి సంబంధించిన పెద్ద కొమ్మ. దాన్ని కాల్చేసి ఉండాలి. అయితే బహుశా ఎండు కొమ్మలు
చిక్కుకొనేటట్టుగా కొన్ని మండిన కొమ్మల్ని వీచే గాలి తీసుకుని వచ్చి ఉంటుంది. అయితే అది చూడటానికి పెద్దగా ఉబ్బిన గుండ్రని జంతువు రూపాన్ని ఇచ్చింది. ఆ మండిన కొమ్మల రంగు పచ్చని వృక్షాలు మొక్కలతో విరుద్ధంగా అది లేత గోధుమ రంగులో కనబడింది. నేను నా మూర్ఖత్వానికి నవ్వుకొని దాని గుండా వీచే గాలి దాని బ్రతుకున్న జంతువులా చూపించింది అని చాలా ఉత్తేజంగా డాన్ యువాన్కి వివరించాను. ఆ మిస్టర్ ఎస్ నేను ఛేదించిన తీరుకి అతను సంతృప్తి పడుంటాడు అనుకున్నాను. కానీ అతను వెనక్కి తిరిగి కొండపైకి నడవటం మొదలుపెట్టాడు. నేను అతన్ని అనుసరించాను. గుహలాగా కనిపిస్తున్న గుండంలోకి అతను ప్రాకాడు. అది కన్నం కాదు, కానీ కొండరాయిలో ఉన్న లోతులేని చొట్ట. డాన్ యువాన్ కొన్ని చిన్న కొమ్మల్ని తీసుకుని ఆ గుండం అడుగున పేరుకొని ఉన్న మట్టిని లాగటానికి వాటిని ఉపయోగించాడు. మనం ట్రిక్కుని అడ్డు తొలగించుకోవాలి, డాయ్ అన్నాడు. క్రింద కూర్చోమని అతను నాకు సైగ చేశాడు. మరియు నన్ను నేను సౌకర్యవంతం చేసుకోవాలని, ఎందుకంటే మేము ఆ రాత్రి అక్కడ గడపబోతున్నామని డాన్ యువాన్ చెప్పాడు. నేను ఆ కొమ్మ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. నన్ను నిశ్శబ్దంగా ఉండేలా డాన్ యువాన్ చేశాడు. నువ్వు చేసింది ఏమీ గెలుపు కాదు, అతను అన్నాడు. ఏ శక్తి అయితే ఆ ఎండు కొమ్మలోకి జీవితాన్ని ఇచ్చిందో అటువంటి అందమైన శక్తిని నువ్వు వ్యర్థం చేశావు. నాకు నిజమైన గెలుపు ఏంటంటే ప్రపంచం ఉనికి రద్దయ్యేదాకా శక్తిని నేను అనుసరిస్తూ వెళ్ళేలా నన్ను నేను చేయటం అని డాయ్ చెప్పాడు. నా పనితీరుకు అతను నిరుత్సాహపడటం లేదా నాతో కోపంగా ఉండటం కానీ లేడు. ఇది ఆరంభం మాత్రమే అని, అయితే శక్తిని సంభాళించుకోవటానికి సమయం పడుతుందని అతను మాటిమాటికి చెప్పాడు. డాన్ యువాన్ నా భుజాన్ని తట్టి ఆ ముందు రోజు ఏది నిజం మరి ఏది నిజం కాదు తెలిసిన వ్యక్తిని నేను అవుతాను అని అతను జోక్ చేశాడు. నాకు ఇబ్బంది అనిపించింది. నా దారులు ఎప్పుడూ చాలా ఖచ్చితంగా ఉంటాయి అనటానికి సంబంధించిన నా ధోరణికి నేను క్షమాపణ చెప్పటం మొదలుపెట్టాను. అదేమంత విషయం కాదు, అతను అన్నాడు. ఆ కొమ్మ అన్నది ఒక నిజమైన జంతువు మరియు శక్తి. ఎప్పుడైతే దాన్ని ముట్టుకుందో ఆ క్షణం అది బ్రతుకుంది. అయితే దాన్ని బ్రతికి ఉన్నదానిలా చేసింది ఏంటంటే శక్తి. ట్రిక్ ఏంటంటే కలను కనటంలో లాగా దానికి సంబంధించిన దృష్టిని కొనసాగించాలి. నేను చెప్పింది అర్థమైందా? నేను ఏదో అడగాలి అనుకున్నాను. అయితే డాయ్ నన్ను ఏమీ మాట్లాడకుండా ఉండేటట్టు చేసి నేను పూర్తి నిశ్శబ్దంగా ఉండాలని, కానీ రాత్రంతా మేల్కొని ఉండాలని, అయితే కొంతసేపు అతను అక్కడే మాట్లాడబోతున్నాడని చెప్పాడు. అతని గొంతు పరిచయం ఉన్నది ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అతని గొంతు యొక్క శబ్దంతో మెత్తబడి మమ్మల్ని ఒంటరిగా వదిలివేసిందని అతను అన్నాడు. శక్తితో ఒకరిని అందుబాటులో ఉండేలా చేయటం అనేటువంటి ఆలోచనకి తీవ్రమైన తారాస్థాయిలుంటాయి. సిరి ఓవర్టోన్స్. శక్తి అనేది ఒకరిని చాలా సులభంగా చావు దగ్గరికి తీసుకువెళ్ళే ఒక వినాశకరమైన ఫోర్స్. అందువల్ల చాలా జాగ్రత్తగా సంభాళించాలి. శక్తితో అందుబాటులో ఉండేలా తయారవటం అన్నది చాలా క్రమ పద్ధతిలో, కానీ ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తతో చెయ్యాలి. అది ఒకడి సమక్షంను స్పష్టం చేస్తూ భాగస్వామి అవుతుంది. ఎట్లా అంటే పెద్దగా మాట్లాడటం లేదా ఇంకెటువంటి శబ్దాలతో కూడిన పనులకు సంబంధించిన ఇమిడి ఉన్న బహిరంగ ప్రదర్శన. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన మరియు పూర్తి నిశ్శబ్దాన్ని గమనించడం అనేది ఖచ్చితం. నియంత్రిత వెల్లడి మరియు నియంత్రిత నిశ్శబ్దత అన్నవి యుద్ధవీరుడికి సంబంధించిన గుర్తు. ఇంకొంచెం ఎక్కువసేపు బ్రతికి ఉన్న భయంకరమైన రూపానికి సంబంధించిన దృష్టిని సరిగ్గా కొనసాగించాలి అని అతను అన్నాడు. ఒక నియంత్రిత రీతిలో నా మైండ్ని కోల్పోకుండా లేదా భయము లేదా ప్రేరేపణతో గందరగోళంగా తయారు అవ్వకుండా ప్రపంచాన్ని ఆపటానికి నేను శ్రమపడాలి. అటువంటి స్థితిలో కలిసి ఉండేవి భయము, విస్మయం, పవర్ మరియు చావు. అటువంటి స్థితి అన్నది పునరావృతం చేయటం చాలా కష్టమని అతను అన్నాడు. ప్రపంచాన్ని ఆపటం అంటే మీరు అనే అర్థం ఏంటి అని నేను అతని చెవిలో గొనిగాను. సమాధానం చెప్పే ముందు అతను ఉగ్రమైన చూపు చూశాడు. అతనేమన్నాడంటే, నశించిపోయి మొక్కలైపోవటానికి అది తయారు చేయబడింది.
అని మనకు తెలిసిన ప్రపంచానికి సంబంధించిన ధర్మము అనే టెక్నిక్ ఏదైతే ఉందో, పవర్ గురించి ఎవరు అయితే వేటాడుతారో అటువంటి వారి చేత సాధన చేయబడే టెక్నిక్ అది.